అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇదే అంశాలపై విశ్లేషించడానికి డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు మనకు ఈ యొక్క వీటిపై విశ్లేషణ అందిస్తారు. అంది సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి తెలంగాణలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది రైతులకి ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉంటుంది అనుకోవచ్చు? చాలా రాష్ట్రాల్లో చాలా పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రొడక్షన్ లింక్డ్ పథకాలు తక్కువ, ఉచితాలు ఎక్కువ. కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రైతు బంధుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి అమలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి రైతు భరోసా ఇచ్చింది ఈ సంవత్సరంలో, మరొక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఇచ్చిన సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆఖరిసారి ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వలేదు, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ రైతు భరోసా ప్రొడక్షన్ లింక్డ్ కావటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఖచ్చితంగా ఇది ఇన్పుట్గా ఉపయోగపడుతుంది. ఇటువంటి పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సి వస్తుంది. దరిదాపు 40 లక్షల మంది రైతులకు ఇది మేలు చేస్తూ ఉంది. కాబట్టి ఇది సహజంగానే రైతులు వడ్డీ వ్యాపారాల దగ్గరికి లేదా కమిషన్ వ్యాపారాల దగ్గరికి ఎక్కువ వడ్డీకి తెచ్చుకొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దాన్ని అవాయిడ్ చేస్తుంది. కాబట్టి రైతు భరోసా ఒకటి రైతు రుణభారం తగ్గించడం, రెండోది ప్రొడక్షన్ పెంచడం. ఈ 2 లక్ష్యాలు నెరవేరుస్తుంది. కాబట్టి వాళ్ళ రైతు భరోసాను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్లో అమలు జరపకపోవడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరపని రుణమాఫీ ఇవాళ తెలంగాణలో అమలు జరుపుతున్నారు. దరిదాపు నిన్నటితో కలిపితే 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. 20,000 కోట్ల రుణమాఫీ చేసే శక్తి ఏ రాష్ట్రానికి, ఇంతకన్నా పెద్ద రాష్ట్రానికి కూడా లేదు. కానీ అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేసింది కాబట్టి అమలు జరుపుతున్నారు. మిగతా పథకాలకు కావాల్సిన నిధులన్నీ రుణమాఫీకే మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్లో మిస్ అయింది. కానీ మన రబీ సీజన్ నుంచి దీన్ని అమలు జరుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇవాళ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. 20,000 కోట్ల రుణమాఫీ అంటే అసలు బడ్జెట్ మీద మామూలు ప్రభావం కాదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిట్మెంట్ తోటి దాన్ని మాఫీ చేస్తుండడం వల్ల రైతు భరోసా ఆలస్యమైంది. రైట్. మరో అంశం అంది సత్యం గారు, బీజేపీ తీసుకున్నటువంటి 6 అబద్ధాలు 66 మోసాలు తోటి బీజేపీ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ 5 రోజులు కూడా దాదాపు కాంగ్రెస్ చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకపోవడంతో గత బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలే కాంగ్రెస్ కూడా అమలు చేస్తుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో అయితే మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పే విధంగా బీజేపీ కార్యాచరణ ప్రణాళిక అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ ఒక మైలేజ్గా చూసుకోవచ్చా తెలంగాణలో? రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మైలేజ్ కొరకు, అడ్వాంటేజ్ కొరకు కొన్ని ప్రకటించడాలు, జనంలో తీసుకుపోవటాలు ఇవన్నీ చేస్తారు. దాంట్లో భాగంగానే బీజేపీ కూడా ఇవాళ ఆ పేరు మీద 6 అబద్ధాలు 66 మోసాలు అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ కిషన్ రెడ్డి అన్న దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు కావు. ఎందుకంటే 6 అబద్ధాలు అన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్లో ఒకటి ఆర్టీసీ మహిళలు ప్రయాణం అనేటువంటిది, ఉచిత ప్రయాణం అనేటువంటిది అమలు చేశారు. తర్వాత రెండవది రుణమాఫీ అన్నారు. ఈ రుణమాఫీ అనేది ఎంత కఠినమైందంటే దేశం కేంద్ర ప్రభుత్వం చేస్తే చేయాలి ఆసక్తి ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి చేస్తూ ఉంది. 20,000 కోట్లు అంటే కనీసం 6-7 6 గ్యారంటీ పథకాల్లో 2-3 అమలయ్యాయి. కానీ ఇక్కడే పెద్ద ఎత్తున నిధులు లాగేయటంతో మిగతా వేళ ఆలస్యమైంది. ఇది రెండో అంశం. మూడోది 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు బిల్లు ఉండదన్నది అమలు చేస్తున్నారు. కాబట్టి ఒక 3 వరకు అమలు చేస్తున్నారు, 3 ఆలస్యం అవుతున్నాయి. సహజంగానే ప్రతిపక్ష పార్టీ ఆ విధంగా విమర్శలు చేస్తే అధికార పక్షం
ఒత్తిడికి లోనై ఇంకా సిన్సియర్గా పనిచేసే అవకాశం ఉంది. డెమోక్రసీలో ఈ చర్చ అవసరం కూడా. రైట్. బీజేపీ చేసేటువంటి ఎలిగేషన్స్ కానీ దాన్ని వ్యతిరేకిస్తూ మేము అమలు చేస్తున్న విషయాలు ఇవి అని ప్రభుత్వం చెప్పడం అనేటువంటి ప్రజలకు మేలు చేస్తుంది. రైట్. కాబట్టి సద్విమర్శలు తర్వాత ఇవి ప్రతిపక్షాలు చేయటం, వాటిని అంగీకరించి మరింత స్పీడ్గా మరింత ఎఫిషియన్సీగా గవర్నమెంట్ నడపటం, గవర్నెన్స్ నిజాయితీగా ఉంటాం, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేసే. Right. కాబట్టి రాష్ట్రంలో బీజేపీ ఛార్జ్ షీట్ చేస్తే ఆ ఛార్జ్ షీట్లో ప్రజలు అన్ని నమ్మరు, రైట్. కొన్ని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే రుణమాఫీ వల్ల కొన్ని ఆపేశారు, అవును. అవి నిజమే అనుకుంటారుగా ప్రజలు. కాబట్టి బీజేపీ లేవనెత్తడం కూడా కరెక్టే. రైట్. వాటిని రానున్న 6 నెలల్లో ప్రభుత్వం అమలు జరిపే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఈ ఒత్తిడి అవసరం.